హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫినాన్స్ ఫ్రీక్. సో ఈ వీడియో అయితే బడ్జెట్ గురించి, యూనియన్ బడ్జెట్ 2025. సో యూనియన్ బడ్జెట్ గురించి అయితే చెప్పుకుందాం. అండ్ వీడియోకి అయితే చాలా గ్యాప్ అయితే వచ్చింది. సో ఇంకా నుంచి అయినా నేను ట్రై చేస్తాను, కాన్స్టెంట్గా వీడియోస్ పెట్టడానికి అయితే నేను ట్రై చేస్తాను అనమాట. సో మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది కూడా స్పెసిఫిక్గా వీడియోస్ అయితే కూడా అడుగుతున్నారు. సో ఆ స్పెసిఫిక్ వీడియోస్ కూడా నేనైతే చేయడానికి ట్రై చేస్తాను. సో ఈరోజు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ద టోటల్ బడ్జెట్ ఈస్ ఫర్ 48 lakh crores అనమాట. సో 48 lakh crores అయితే ఇవాళ బడ్జెట్ అయితే ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్ గారు. సో టోటల్ బడ్జెట్ ఈస్ ఫర్ 48 lakh crores అండ్ దీంట్లో రిసిప్ట్స్ వచ్చేసి 32 lakh crores అనమాట. అండ్ వీళ్ళ ఫిజికల్ డెఫిషిట్ టు జీడిపి వచ్చేసి 4.9% అయితే చెప్పారనమాట. సో విచ్ ఈస్ క్వైట్ నార్మల్. అండ్ వీళ్ళ టార్గెట్ వచ్చి కూడా వీళ్ళు 4.5%కి అయితే జీడిపిలోకి పెట్టుకోవాలని చెప్పి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి అయితే టార్గెట్ అయితే పెట్టుకున్నారు. సో దిస్ ఈజ్ క్వైట్ నార్మల్, ఎందుకంటే ఫిజికల్ డెఫిసిట్ టు జీడిపి 5% కంటే తక్కువ ఉండడం అనేది ఇట్స్ వెరీ గుడ్ అనమాట. అండ్ ఇవే కాకుండా ట్యాక్స్ స్లాబ్ రేట్స్ అయితే చేంజ్ అయినాయి. అండ్ 3 lakhs వరకు అయితే దేర్ విల్ బి 0% ట్యాక్స్. అండ్ 3 to 7 lakh వాళ్ళకి అయితే 5% ట్యాక్స్ ఉంటుంది. 7 to 10 lakh వాళ్ళకి అయితే 10% ట్యాక్స్ ఉంటుంది. 10 to 12 వాళ్ళకి అయితే 15% ట్యాక్స్. 12 to 15 వాళ్ళకి అయితే 20% ట్యాక్స్. అబోవ్ 15 ఎవరైతే ఉంటారో వాళ్ళకి 30% ట్యాక్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఇవే కాకుండా మనం మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంట్రా అంటే స్పేస్ ఎకానమీకి వీళ్ళు స్పెసిఫిక్గా వెంచర్ క్యాపిటల్ ఫండ్ అనేది 1000 crores అయితే వీళ్ళు సెటప్ చేస్తారని చెప్పి కూడా చెప్పారనమాట. సో విచ్ ఈస్ వెరీ గుడ్. సో వెంచర్ క్యాపిటల్ ఫండ్ అంటే ఏంటి, దే విల్ ఎంకరేజ్ ఇన్వెస్టర్స్ టు ఇన్వెస్ట్ ఇన్ స్పేస్ ఎకానమీ. సో స్పేస్ ఎకానమీలో వాళ్ళు ఇన్వెస్టర్స్ని ఎంకరేజ్ చేస్తారు. సో దీనికన్నా సపరేట్గా కూడా 1000 crores వరకు వాళ్ళు వెంచర్ క్యాపిటల్ ఫండ్ అనేది కూడా వాళ్ళు సెటప్ చేస్తారని చెప్పి కూడా చెప్పారు. అండ్ ఇవే కాకుండా మనం మెయిన్గా చూసుకోవాల్సింది ఏంట్రా అంటే స్కిల్ డెవలప్మెంట్. సో స్కిల్ డెవలప్మెంట్కి వీళ్ళు మెయిన్గా కొంచెం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసినట్టున్నారు. సో దే ఆర్ ఫోకసింగ్ ఆన్ ఎంప్లాయ్మెంట్, స్కిల్లింగ్, ఎంఎస్ఎంఈస్ అండ్ మిడిల్ క్లాస్. సో టోటల్గా 2 lakh crore ప్యాకేజ్ అనౌన్స్ చేశారు ఫర్ 5 schemes. సో ఈ స్కిల్లింగ్కి, ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ఒక కొత్తగా 5 schemes తెచ్చి దానికి 2 lakh crores అనేది కూడా అనౌన్స్ చేశారు. సో దీస్ 5 schemes విల్ ఫోకస్ ఆన్ జాబ్ స్కిల్లింగ్ టు 4.1 crore youths. సో ఈ ఇయర్లో వీళ్ళు టార్గెట్ ఏంట్రా అంటే 4 crore యూత్కి అయితే వీళ్ళు కూడా ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్ పైన కాన్సన్ట్రేట్ చేసేటట్టు వీళ్ళు బడ్జెట్ అయితే ఇచ్చారనమాట. అండ్ దిస్ ఈజ్ వెరీ గుడ్ యాక్చువల్లీ. అండ్ మనం యూనియన్ బడ్జెట్ ప్రయారిటీ ఏరియాస్ చూసుకున్నట్టయితే మనకు మెయిన్గా ఈ 9 ప్రయారిటీ ఏరియాస్ అయితే ఉన్నాయి. ప్రొడక్టివిటీ ఇన్ అగ్రికల్చర్, ఎంప్లాయ్మెంట్, ఇప్పుడే మనం చెప్పుకున్న ఎంప్లాయ్మెంట్ గురించి, ఎనర్జీ సెక్యూరిటీ, అర్బన్ డెవలప్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్నోవేషన్, నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్. సో ఇలాంటి వాటిపైన అయితే వీళ్ళు మెయిన్గా తెచ్చారనమాట. అండ్ ఇవే కాకుండా మనం మెయిన్గా ఇంకోటి చెప్పుకోవాల్సింది ఏంట్రా అంటే ఎన్టీపీసీ బీహెచ్ఈఎల్ జాయింట్ వెంచర్. సో ఇది చాలా డేస్గా అయితే కూడా ఈ అప్రూవల్ అనేది చాలా వెయిట్ చేసింది. సో ఈ బడ్జెట్లో అయితే వీళ్ళకి అప్రూవల్ అయితే వచ్చినట్టు అని అనుకోవచ్చు. సో ఎన్టీపీసీ అండ్ బీహెచ్ఈఎల్, ఎన్టీపీసీ అంటే నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ అండ్ బీహెచ్ఈఎల్ అంటే భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్. సో వీళ్ళు ఈ 2 ఆర్గనైజేషన్స్ కలిసి ఒక అల్ట్రా క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి జాయింట్ వెంచర్లోకి అయితే ఎంటర్ అయ్యారనమాట. సో ఇట్ ఈస్ వెరీ హ్యూజ్ థింగ్ చెప్పాలంటే, ఎందుకంటే ఒక గవర్నమెంట్ ఎంటిటీస్ అనేటివి వితౌట్ ద హెల్ప్ ఆఫ్ ప్రైవేట్. సో మనం చూసుకున్నట్టయితే రీసెంట్ డేస్లో కూడా మనకి అదాని కానీ, జేఎస్డబ్ల్యూ కానీ వీళ్ళందరూ కూడా ఎనర్జీ సెక్టర్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేవాళ్ళు ఈ 2 groups అనమాట. సో వీళ్ళని కంపీట్ చేసేదానికి గవర్నమెంటే వాళ్ళ ఆర్గనైజేషన్స్ ద్వారా ఈ థర్మల్ పవర్ ప్లాంట్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయడం అనేది చాలా గుడ్ థింగ్ అనమాట. సో ఎన్టీపీసీ అండ్ బీహెచ్ఈఎల్ ఆర్ యాజ్ కమ్ టు జేవీ అనమాట. అండ్ ఇవే కాకుండా సో స్పెసిఫిక్గా బీహార్ స్టేట్కి అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్కి వీళ్ళు ఫండ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో బీహార్ స్టేట్కి దాదాపుగా హైవేస్ ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్స్ కింద 26,000 crores అయితే బీహార్ స్టేట్కి అయితే వీళ్ళు ఇచ్చారు. అండ్ అదే కాకుండా 11,500 crores సంథింగ్ 11,500 crores వాస్ గివెన్ టు బీహార్ ఫర్ ఫ్లడ్ మిటిగేషన్ స్కీమ్. సో ఫ్లడ్స్ వల్ల అఫెక్ట్ అయిన రీజన్స్కి, దాని డెవలప్మెంట్స్కి కింద 11,500 crores అయితే బీహార్కి అయితే ఇచ్చారు. అండ్ ఇదే కాకుండా రిక్వెస్ట్ ఆఫ్ బీహార్ గవర్నమెంట్ ఫర్ లోన్ ఫ్రమ్ మల్టీలేటరల్ బ్యాంక్స్ విల్ బి ఎక్స్పెడిటెడ్. సో వీళ్ళు లోన్స్ అయితే ఏదైతే తీసుకోవాలనుకున్నారో బీహార్ గవర్నమెంట్ వాళ్ళకి కూడా వితౌట్ ఎనీ క్లమ్జినెస్ అంటే ఏమీ లేకుండా కూడా వీళ్ళు లోన్స్ తీసుకోవచ్చు అని చెప్పి కూడా వీళ్ళు చెప్తున్నారు. అండ్ టు సెటప్ న్యూ ఎయిర్పోర్ట్స్, మెడికల్ కాలేజెస్, స్పోర్ట్స్ ఇన్ఫ్రా ఇన్ బీహార్. సో బీహార్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా మేము బీహార్ స్టేట్లో చేస్తామని చెప్పి
చెప్పారు. అండ్ బీహార్ స్టేట్ కాకుండా ఆంధ్రప్రదేశ్ స్టేట్కి వీళ్ళు 15,000 crores అయితే అరేంజ్ చేశారు ఫర్ ది క్యాపిటల్ డెవలప్మెంట్ మాత్రమే. సో ఆంధ్రప్రదేశ్లో క్యాపిటల్ డెవలప్మెంట్కి స్పెసిఫిక్గా వీళ్ళు 15,000 crores అనేది ఇచ్చారు. అండ్ దిస్ ఈజ్ నాట్ డైరెక్ట్ ఫండ్స్, అంటే డైరెక్ట్గా 15,000 crores అయితే ఇవ్వరు. సో త్రూ సమ్ గ్రాంట్స్ అనమాట. సో సంథింగ్ లైక్ బెనిఫిట్స్ రూపంలో కానీ ఇలాగా వీళ్ళు 15,000 crores అయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్కి అరేంజ్ చేశారు. సో దిస్ ఈజ్ ఆల్సో సమ్ వాట్ గుడ్, బట్ ఇది కొంచెం లాంగ్ టర్మ్లో ఆలోచించుకుంటే ఇది చాలా బ్యాడ్ అనే చెప్పచ్చు. సో దీనిపైన నేనైతే నేను వీడియో ఒకటి స్పెసిఫిక్గా ఒక వీడియో చేస్తాను. సో స్పెసిఫికలీ రిలేటెడ్ టు స్పెషల్ కేటగిరీ స్టేటస్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండ్ బీహార్. సో ఎందుకు ఇవ్వట్లేదు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే ఏంటి, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఎందుకు రావాలని చెప్పి కూడా నేను స్పెసిఫిక్గా వీడియో అయితే చేస్తాను. అండ్ ఈ బడ్జెట్లో అయితే బీహార్ స్టేట్కి అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్కి స్పెసిఫిక్గా అలొకేషన్స్ జరిగిన డీటెయిల్స్ అయితే ఇవి అనమాట. అండ్ దీని తర్వాత మనం స్పెసిఫిక్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే అగ్రికల్చర్ థింగ్. అగ్రికల్చర్ పైన వీళ్ళు కాన్సన్ట్రేట్ అయితే చేశారు. సో మనం చూడొచ్చు, ప్రీవియస్ టైమ్స్ చూసుకున్నా కూడా బడ్జెట్స్లో అగ్రికల్చర్ పైన బీజేపీ గవర్నమెంట్ అనేది అంత స్పెసిఫిక్గా అయితే ఉండదు, ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఆర్ వెరీ స్పెసిఫిక్ టు అగ్రికల్చర్. సో బీజేపీ గవర్నమెంట్ అంత స్పెసిఫిక్గా అయితే ఉండదు, బట్ దిస్ టైమ్ దే హ్యావ్ ట్రైడ్ మచ్ బెటర్. సో నాబార్డ్ టు ఫెసిలిటేట్ స్ట్రిప్ ప్రొడక్షన్ ఫైనాన్సింగ్ ప్రాసెసింగ్ అండ్ విల్ ప్రొవైడ్ అసిస్టెన్స్ ఫర్ అస్సాం అండ్ హిమాచల్ ఫర్ ఫ్లడ్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా చెప్పారనమాట. అండ్ ఇవి తప్ప దీంట్లో మన బడ్జెట్లో ఇంకా అంత స్పెసిఫిక్గా చెప్పుకోవాల్సిన థింగ్ అయితే ఏం లేదు. అండ్ ద మోస్ట్ బిగ్గెస్ట్ థింగ్ ఈస్ ట్యాక్స్. సో ఈ బడ్జెట్లో దాదాపుగా చెప్తున్నారు ఏంట్రా అంటే, ఐ మీన్ ఆపోజిషన్ పార్టీస్ కానివ్వండి అని కొంతమంది క్రిటిక్స్ చెప్తున్న థింగ్స్ ఏంట్రా అంటే, ఈ బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు ట్యాక్స్ అనే వర్డ్ని 44 times యూజ్ చేశారు అని చెప్పి కూడా, దిస్ వాజ్ ద బిగ్గెస్ట్ కౌంట్ అని చెప్పి కూడా చాలామంది చెప్తున్నారు. సో బడ్జెట్ అయితే మీకు తెలిసిందే, ఇలాంటి వర్డ్స్ అనేటివే చాలా పాపులర్ అవుతూ ఉంటాయి. సో ఈ బడ్జెట్ కూడా సింగిల్ వర్డ్లో చెప్పాలంటే ట్యాక్స్ ఆన్ ఎవ్రీథింగ్ అనమాట. సో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అండ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కూడా ట్యాక్స్ అనేది పెంచేసినారు. సో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పైన ఇంతకుముందు 20% ట్యాక్స్ ఉంటే నౌ దే హ్యావ్ ఇంక్రీజ్ టు 30%. అండ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఇంతకుముందు 10% ఉంటే దాన్ని 12.5%గా ట్యాక్స్ అయితే పెంచేసినారు అనమాట. అండ్ ఇదే కాకుండా లిమిట్ ఆఫ్ లాంగ్ టర్మ్ క్యాప్ ట్యాక్స్ గెయిన్స్ ఎగ్జంప్షన్ హైక్ టు 1.25 lakhs for 1 lakh అండ్ లిస్టెడ్ ఫైనాన్షియల్ అసెట్స్ హెల్డ్ ఫర్ మోర్ దాన్ 1 year విల్ బి లాంగ్ టర్మ్. సో అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొన్ని స్టాక్స్ అయితే హోల్డ్ చేశారు. సో ఆ హోల్డ్ చేసిన స్టాక్స్ అనేవి మీరు 1 year క్రాస్ అయిందంటే అది లాంగ్ టర్మ్ గెయిన్గా వాళ్ళు కన్సిడర్ చేసేస్తారు. సో ఇంతకుముందు ఈ లిమిట్ లేదు. సో ఇప్పుడు ఏంటంటే మీరు ఒక 1 year కానీ మీరు సంథింగ్ ఏదైనా స్టాక్స్ హోల్డ్ చేసుకున్నారు అనుకుంటే దట్ ఈస్ కాల్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అనమాట. సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కింద వీళ్ళు ఏం చేస్తారంటే ఇంతకుముందు 10% ఉన్న ట్యాక్స్ని ఇప్పుడు 12.5%గా పెంచేశారు. సో దిస్ ఈజ్ వరస్ట్ థింగ్ అనమాట. బడ్జెట్లో ప్రతి ఒక్క దానిపైన కూడా ట్యాక్స్ అనేటివి చేశారనమాట. అండ్ లాంగ్ టర్మ్ క్యాప్ గెయిన్స్ ఆన్ ఆల్ ఫైనాన్షియల్ అండ్ నాన్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ విల్ అట్రాక్ట్ 12.5%. సో ఈ 12.5% అనేది ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ పైన కూడా వేశారు. అంటే సో మీరు ఇప్పుడు ట్రేడింగ్ చేసినా కూడా ఈవెన్ ఎఫ్ఎన్ఓ పైన కూడా వీళ్ళు ట్యాక్స్ అనేది పెంచారు. అండ్ ఎస్టీటీ సెక్యూరిటీ స్టాండర్డ్స్ అండ్ ట్యాక్స్ కూడా వీళ్ళు ట్యాక్స్ అనేది పెంచారనమాట. సో ఎవ్రీథింగ్ కూడా ట్యాక్స్కి కింద తెచ్చేశారనమాట. సో దిస్ ఈజ్ నాట్ ఎ గుడ్ థింగ్ టు ట్రేడర్స్ అనమాట. సో దీనివల్ల ఇన్వెస్టర్స్ ఏమవుతారంటే ఒక మోటివేషన్ పోతుంది. సో ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు ఎవరికైనా కూడా వాళ్ళకి బెనిఫిట్స్ ఇస్తేనే ఎవరైనా వచ్చి ఇన్వెస్ట్ చేస్తారు. సో మార్కెట్స్లో అనేటివి. సో ఇప్పుడు చాలామంది కూడా హైలీ నెట్వర్త్ ఇండివిజువల్స్ కూడా ఎందుకు ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హైలీ నెట్వర్త్ ఇండివిజువల్ ఒక 5 lakhs అయితే ఇన్కమ్ అయితే జనరేట్ చేసుకున్నాడు ట్రేడింగ్ చేసి. సో ఆ 5 lakhsలో దాదాపుగా 12.5% అంటే దాదాపుగా ఇట్ విల్ లీడ్స్ టు 55,000 to 60,000. సో 60,000 అనేది మీకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కింద వెళ్తుంది. అదే కాకుండా సెక్యూరిటీ స్టాండర్డ్స్ అండ్ ట్యాక్స్ అనేది కూడా దాదాపుగా 5% to 10% అయితే ఉంటుంది. సో అది పోతుంది. అది పోయినాక మీకు ఇది ఎఫ్ఎన్ఓ ట్యాక్స్ అంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ పైన సపరేట్గా ఒక ట్యాక్స్ వేస్తారు గవర్నమెంట్, ఆ ట్యాక్స్ పడుతుంది. సో టోటల్గా మీరు 5 lakhs ఇన్కమ్ జనరేట్ చేస్తే మీకు వచ్చేది 3.5 lakhs అనమాట. సో 3.5 lakhs and 4 lakhs అరౌండ్ అలా వస్తుంది. సో ఎవ్రీథింగ్ దే కమ్ అప్ విత్ ట్యాక్స్ అనమాట. సో అన్ని ఎక్కడైతే వాళ్ళు ఇన్కమ్ జనరేట్ చేసుకుంటున్నారో ఇన్కమ్ జనరేట్ చేసుకునే చోటంతా కూడా వీళ్ళు ట్యాక్స్ అనేది అయితే వేసేసారు. సో అదైతే కొంచెం మైనస్ పాయింట్ అని చెప్పచ్చు. అండ్ దీనివల్ల కూడా ఈరోజు మార్కెట్స్ అయితే నెగిటివ్గా అయితే కూడా రియాక్ట్ అయినాయి అనమాట. సో దిస్ ఈస్ ద థింగ్ విత్ బడ్జెట్.
సో మీకేమనిపించిందో మీరు ఈ బడ్జెట్లో ఒకసారి అయితే మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు స్పెసిఫిక్గా ఏమన్నా వీడియోస్ కావాలనుకున్నా కూడా మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి బీహార్ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ చాలా ఫైట్ చేశాయి. అండ్ నిన్న జరిగిన పార్లమెంటరీ బాడీ కమిటీ మీటింగ్లో కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి వైసీపీ గవర్నమెంట్ అండ్ అపోజిషన్ పార్టీస్ మాత్రమే కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి అక్కడ చెప్పాయన్నమాట. సో సెంట్రల్ గవర్నమెంట్ పట్టించుకోలేదు. బీహార్ స్టేట్ కూడా ఎక్స్పెక్ట్ చేసింది. సో దీనిపైన ఒక స్పెసిఫిక్ వీడియో అయితే నేను రేపు చేయబోతున్నాను. అసలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే ఏంటి, ఆంధ్రప్రదేశ్ స్టేట్కి బీహార్ స్టేట్కి ఎందుకు కావాలి స్పెసిఫిక్గా అని చెప్పి అయితే నేను వీడియో అయితే చేస్తాను. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. అండ్ మీకు ఏం కావాలని కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.